ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు ఇప్పటి వరకు 17 నెలల కాలంలో? 2,000 ఉద్యోగాల కన్నా ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇవ్వాలి. గత ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలు కూడా ఇళ్ళ లెక్కలను వేసుకుంటా ఉన్నారు కదా. వాళ్ళు ఇచ్చినాయి, ఈయన వచ్చినాక ఇచ్చినాయి కేవలం 12,000 ఉద్యోగాలు అన్న. ఆ 12,000 ఉద్యోగాలకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు చాలా దారుణం. ఆయన ఇచ్చినటువంటి ఒకటే పేజీలో ఉంటాయి హెల్త్ డిపార్ట్మెంట్ వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా కేవలం 12,000 ఉద్యోగాలు. ఎంత దారుణం అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 5,000, హెల్త్ డిపార్ట్మెంట్లో 5,000, 5, 12,000. ఈ 12,000 ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ఈయన ఎంత దారుణంగా చెప్తున్నాడంటే 90,000 ఉద్యోగాలు అని చెప్తున్నటువంటి విషయము. ఈ విషయానికి మేము ఒక్క నిమిషం అన్న, ఈ జాబ్ క్యాలెండర్లు ఇవన్నీ ఎట్టిపోయినాయి. ఇళ్ళ ఉంటుంది, మేము ఇప్పుడు చూపిస్తాం దాంట్లో ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా. ఇది వీళ్ళు ఉన్నారు కదా సరే, 90,000 ఉద్యోగాలు ఇచ్చినావు, 90,000 ఉద్యోగాలు ఇచ్చినావు. నువ్వు ఇచ్చిన 12,000 అని నేను అంటున్నా. 2 లక్షల ఉద్యోగాలు అని ఉన్నాయి కదా, అపాయింట్మెంట్స్ విత్ ఇన్ ఫస్ట్ ఇయర్. ఇక్కడ బట్టి గారి సంతకం, రేవంత్ రెడ్డి సంతకం. మరి ఈ మాట ఏమైంది? మరి దీనికి ఏంది చెప్పమను. మరి ప్రియాంక గాంధీ గారు కూడా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. దీని మాట ఏమైంది చెప్పమను. వీటి ముచ్చట చెప్పాను రేవంత్ రెడ్డి గారు. 90,000 ఓకే అన్న, సరే ఆడికి కూడా తొండికి నువ్వు ఇచ్చినా ఓకే అంటావు. మరి ఈ ఉద్యోగాలు ఎటుపోయినా చెప్పమను.